ఇప్పుడు కర్మణి ప్రయోగ చదువు సెకండ్ టాప్. కర్తరి అయిపోయింది, కర్మణి. ఈ కర్తరి కర్మణి అనే పదాలు ఎందుకు యూస్ అయ్యాయి, దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అనేది నేను చెప్పాను. కర్త అంటే సబ్జెక్ట్, కర్మ అంటే ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే ఎవరు? పని చేసినవాడు, పని చేసేవాడు. వన్ హూ వర్క్స్ ఈజ్ సబ్జెక్ట్ కదా. వన్ హూ పర్ఫార్మ్స్ ఎ వర్క్ ఈజ్ సబ్జెక్ట్. Towards whom a work is performed, he is object. Towards whom? Towards whom a work is performed by the subject is called object. Second case. ఇప్పుడు ఈ కర్త సబ్జెక్ట్ ని అటాచ్ అయితే, సబ్జెక్ట్ కి వెళ్ళి అటాచ్ అయిపోతే ఏది? వెర్బ్, క్రియాపదం. క్రియాపదం సబ్జెక్ట్ కి అంటే కర్తకి అటాచ్ అయితే కర్తరి ప్రయోగ. క్రియాపదం కర్మకి అటాచ్ అయితే ఆబ్జెక్ట్ కి, ఆబ్జెక్ట్ కి అటాచ్ అయితే కర్మణి ప్రయోగ. కర్మణి ప్రయోగం. ఇంతే సింపుల్ గా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ వెర్బ్ ని మనం చూడాలన్నమాట. దేనికి అటాచ్ అవుతుంది? కర్తకి అటాచ్ అవుతుందా, కర్మణి అవుతుంది? మళ్ళీ కర్త కర్మణిలో కర్మలో మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి? పని చేసేవాడు కర్త, చేయనటువంటి వాడు కర్మ. అంటే కర్మ నార్మల్ గా సెకండ్ విభక్తిలో ఉంటుంది ఒక్కో చోట, కొన్ని చోట్ల అది యాక్టివ్ వాయిస్ లో. ప్యాసివ్ వాయిస్ లో ఏమవుతుందంటే అది ప్రథమ విభక్తిలోకి వెళ్ళిపోతుంది. అక్కడ మనకి జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకనే ఈ కర్త కర్మ యొక్క డెఫినేషన్స్ నీకు చెప్పాను. కర్త అంటే పని చేసేవాడు, కర్మ అంటే చేయనటువంటి వాడు. అర్థమవుతుంది? ఆ పని చేయనటువంటి వాడు. మనం నార్మల్ గా కర్మ అనగానే సెకండ్ విభక్తిలో ఉంటాడు, సెకండ్ విభక్తిలో ఉంటాడని సెకండ్ లెవెల్ దాకా మనం చదువుకున్నాం. కానీ ఇప్పుడు ఈ లెవెల్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది? కర్మ ఇప్పుడు ప్యాసివ్ వాయిస్ అనే ఒక కొత్త ప్రయోగం ఉంది. ఇండైరెక్ట్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, కర్మణి ప్రయోగ. అందులో కర్మ వచ్చి ప్రథమా విభక్తిలో ఉంటుంది, కర్త వచ్చి తృతీయ విభక్తిలో ఉంటుంది. తృతీయ, థర్డ్ కేసు. అదే తేడా. ఇప్పుడు నేను రూల్స్ చెప్తాను, రాసుకోండి. కర్మణి ప్రయోగ ప్యాసివ్ వాయిస్, బ్రాకెట్ లో పివి అని రాసుకొని అండర్లైన్ చేసేయండి హెడ్డింగ్. చేసుకొని ఇప్పుడు రూల్ నంబర్ 1. కర్త సబ్జెక్ట్. Karta subject will be in Tritiya Vibhakti, third case, instrumental case. Okay. Instrumental case, Tritiya Vibhakti. Karta ante subject. Karta bracket lo subject will be in Tritiya Vibhakti bracket lo instrumental case / third case. ఓకే అమ్మా. అది కర్మ, కర్మ పదం అని కూడా రాసుకోవచ్చు కావాలంటే. కర్మ పదం బ్రాకెట్ లో ఆబ్జెక్ట్ విల్ బి ఇన్ ప్రథమా విభక్తి నామినేటివ్ కేస్ / ఫస్ట్ కేస్. Nominative case / first case. Okay. Third one, kriya padam, verb bracket lo verb. Kriya padam, verb will be attached to ఎవరికి ఇక్కడ? కర్మ పదం. ఆబ్జెక్ట్. ఇంతవరకు బాగానే ఉంది.
ఇప్పుడు మామూలుగా ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ చదువుదాం. ఫస్ట్ ఇంగ్లీష్లో చూడండి. రామ రీడ్స్ ఎ బుక్ అంటాం కదా, అది డైరెక్ట్ వాయిస్, యాక్టివ్ వాయిస్. అక్కడ రాముడు వచ్చి ప్రథమ విభక్తిలో ఉన్నాడు, రీడ్ అనేది రాముడితో చేరుతుంది. కరెక్టా? రీడ్స్ ఎ బుక్. ఇప్పుడు ఏ బుక్ ఈజ్ రెడ్ బై రామ, అది ప్యాసివ్ వాయిస్. ఈజ్ రెడ్ అనేది దేనికి చేరుతుంది? బుక్ కా రాముడికా? బుక్ కి. అప్పుడు కర్మ అయిపోయింది కదా, కర్మని. ఇప్పుడు ఈజ్ రెడ్ అనేది మారింది కదా, రీడ్స్ నుంచి ఈజ్ రెడ్ అయిపోయింది కదా. కర్తరిలో ఉన్న రీడ్స్ వచ్చి కర్మణిలో ఈజ్ రెడ్ అయిపోయింది. అంటే ఏంటి? వెర్బ్ చేంజ్ అయిపోయింది, కొద్దిగా షేప్ చేంజ్ అయింది. అంటే కర్మణిలో కర్తరిలో యూజ్ చేసిన వెర్బ్ యూజ్ చేయలేం, కొద్దిగా మార్చుకుని. ఆ మార్పిడి ఇక్కడ వస్తుంది. ఇక్కడ కూడా అంతే, సంస్కృతంలోను. కాకపోతే సంస్కృతంలో ఇంకా ఈజీ, సింగిల్ వర్డే ఉంటుంది. అక్కడ 2 వర్డ్స్ ఈజ్ రెడ్ అని రాయాల్సి వచ్చింది, ఇక్కడ సింగిల్ వర్డే ఉంటుంది. ఓకే. ఇప్పుడు పఠతి ఉంది. పఠతి వచ్చి ఇప్పుడు కర్తరి వెర్బ్. జాగ్రత్తగా వినండి, నేను కొత్త పదాలు యూజ్ చేస్తున్నాను. కర్తరి వెర్బ్ అనమాట. అది కర్తరి క్రియాపదం. అంటే ఆ క్రియాపదాన్ని ఎందులో యూజ్ చేస్తాం? కర్తరి ప్రయోగంలో. రాయకండి, ఏం రాయకండి ఇప్పుడు, ఎందుకంటే అక్కడ ఇంకా నేను ఇంకొక 3 ఇవి చెప్తాను, రాసుకోవాల్సి వస్తుంది. ఇంకో 2 అన్నా కనీసం రూల్స్ చెప్తాను. అది అలాగే వాటి పెట్టండి, క్లీన్ గా ఉంచుకోండి. 3 రూల్స్ చెప్పాను కదా, ఇంకా 2 రూల్స్ వస్తాయి. ఓకే, 2 3 వస్తాయి, చెప్తాను నేను. సో పఠతి అనేది రామః పఠతి, రామః పుస్తకం పఠతి, రామః ప్రథమ విభక్తి, పుస్తకం ద్వితీయ విభక్తి, పఠతి వెర్బు. పఠతి అటాచెస్ టు రామః, therefore it is active voice. కరెక్టా? రామేణ బై రామ తృతీయ విభక్తిలో ఉండాలని చెప్పానుగా సబ్జెక్ట్ కర్మణిలో. పాఠః వచ్చి ద్వితీయ విభక్తి, ప్రథమ విభక్తి అది పుంలింగ కాబట్టి పాఠః. అవును, ఫ్రీజ్ అయింది. వినపడుతుందమ్మా? ఇప్పుడు వినపడుతుందండి. అదే ఇప్పుడు వినపడుతుందా? ఇప్పుడు వినపడుతుంది. సో థర్డ్ కేసులో రావాలి ఏది? కర్మణిలో సబ్జెక్టు. సో రామేణ. కరెక్టా? ఇప్పుడు కర్మ పదం ఎందులో రావాలి? ఫస్ట్ కేసులో రావాలి. సో పాఠం తీసుకెళ్తే పాఠః, పుంలింగ పాఠః. సో రామేణ పాఠః. ఇప్పుడు పఠతి రాయకూడదు అన్నానుగా, అది కర్తరి వర్బ్. అది కర్తరి. కర్మణి వర్బ్ పఠ్యతే అని వస్తుంది. పఠ్యతే, పఠ్యతే అని వస్తుంది. సో రామేణ పాఠః పఠ్యతే. జస్ట్ మనసులో పెట్టుకోండి, రాసుకోకండి అక్కడ. ఓకే, నేను ఇంకా లైన్ గా చెప్తూ ఉంటాను, రాసుకుందరు కానీ. పఠ్యతే అని అవుతుంది. పఠతి కాస్త ఏమైపోయింది? పఠ్యతే. పఠ్యతే అంటే ఇప్పుడు ఆ పఠతిని తీసుకొని మనము మార్పుడి చేసి పఠ్యతే రాసాం. మార్పు చేసి పఠ్యతే. పుస్తకం ఎలా వస్తుంది అమ్మా? పుస్తకం కదా, పుస్తకహనా పుస్తకం? పుస్తకమే. పాఠం అయితే పాఠః, పుస్తకం నపుంసకలింగం కాబట్టి ప్రథమ విభక్తి కూడా అదే కాబట్టి పుస్తకమే వస్తుంది. నపుంసకలింగంలో ద్వితీయ ప్రథమ 2 ఒకటే, అందువల్ల పుస్తకమే వస్తుంది. ఓకే. సో అందుకని పాఠః తీసుకుందాం. రామేణ పాఠః, పాఠం అనేది పాఠః అయిపోయింది. రామేణ పాఠః పఠ్యతే. అర్థమవుతుందా? రామేణ పాఠః పఠ్యతే అని వస్తుంది. ఇప్పుడు ఈ పఠ్యతే ఎలా వచ్చిందనమాట చెప్తాను, వినండి. ఏం రాసుకోకూడదు, ముందు వినండి, కాన్సన్ట్రేట్ చేయండి సబ్జెక్ట్ లో. పట్టు ప్లస్ యా అని ఒక లెటర్, యారా లావాలో ఫస్ట్ లెటర్. పట్టు అనేది ధాతు, ధాతుకి యా యాడ్ చేసి ప్లస్ ఆత్మనేపద ఆఖ్యాత ప్రత్యయాలు తే ఇతే అంతే, సే ఇతే ద్వే, ఈ వహే మహే. గుర్తుందా? ఎండింగ్స్ ఆఫ్ ఆత్మనేపదం. ఆత్మనేపద ఎండింగ్స్ ఆఖ్యాత ప్రత్యాస అంటారు దాన్ని. ఆ ఎండింగ్స్
ఆ ఆఖ్యాత ప్రత్యయాస్ యాడ్ చేసుకుంటూ వెళ్తే అప్పుడు ఫట్ ప్లస్ యా ప్లస్ ఆత్మనేపద ఆఖ్యాత ప్రత్యయ లట్లకార ప్రథమ పురుష ఏకవచనం తే పఠ్యతే. ప్రథమ పురుష ద్వివచనం పఠ్యతే పఠ్యేతే, పఠ్యంతే. బహువచనం పఠ్యంతే. అలా వస్తుంది. అర్థమైందా? ఇది ఇప్పుడు నేను అది చెప్తాను, రాసుకోండి. రూల్ నంబర్ 4. రూల్ నంబర్ 4. ఏ న్యూ కర్మణి వెర్బ్, కర్మణి క్రియాపదం, passive verb. A new karmani kriyapadam, passive verb, will be derived and used in the karmani prayoga, passive voice. Rule number. Okay. Fine. It is derived as under. It is derived as under. ఆ ఈక్వేషన్ చెప్తాను, రాసుకోండి కింద. ధాతుహు, ధాతుహు బ్రాకెట్ లో కావాలంటే రూట్ అని పెట్టుకో, ప్లస్ యా, యా అనే లెటర్ యారా లావలో యా ప్లస్ యా ప్లస్ ఆఖ్యాత ప్రత్యయ ఆఫ్ ఆత్మనేపదం ప్లస్ ఆఖ్యాత ప్రత్యయ ఆఫ్ ఆత్మనేపదం ఈజ్ ఈక్వల్ టు కర్మణి క్రియాపదం. ఈజ్ ఈక్వల్, ఈక్వల్ టు పెట్టుకో, ఈక్వల్ టు మార్క్ వేసుకో, ఈక్వల్ టు కర్మణి క్రియాపదం. అది ఇది ఈక్వేషన్. ఈజ్ ఈక్వల్ టు ఆత్మనేపదం, కర్మణి క్రియాపదం, passive verb, passive verb. ఓకేనా? ఓకే. రూల్ నంబర్ 5 రాసుకోండి. ఒక్క క్వశ్చన్ అండి. ఈ లాస్ట్ లో తయారైన కర్మణి క్రియాపదము అది ఆత్మనేయ పదమే అవుతుందా? అవును, అంతే కదా. ఆత్మనేపద ఎండింగ్ వస్తే ఇంకా ఎండింగ్ వచ్చింది కాబట్టి అది ఆత్మనేయ పదం. అక్కడ కావాలంటే ఇంకో సెంటెన్స్ రాసుకోండి కింద. ఆల్ కర్మణి క్రియాపదమ్స్, దట్ మీన్స్ passive verbs, will be in ఆత్మనేపద స్టైల్, in ఆత్మనేపద రూపం. All karmani kriyapadams, all passive verbs will be in Atmanepada style, Atmanepada Rupam. అన్ని కర్మణి క్రియాపదాలన్నీ ఆత్మనేపదంలోనే ఉంటాయి. ఎందుకు తే ఇతే అంతే అని పెడతాంగా, అలాగే అది వచ్చి లట్లకార. లంగ్ అయితే అవందత, అవందేతాం, అవందంత, తా ఇతాం అంత, తాహ ఇతాం ధ్వం, ఈ వహే మహే, ఈ వహి మహి. అది ఎలా చూసుకోవాలంటే లాస్ట్ లో అక్కడ సెకండ్ లెవెల్ నోట్స్ లో పేజ్ నెంబర్ 32 ఉంది చూడు. సెకండ్ లెవెల్ నోట్స్ ఆ పేజ్ 32 లో 100 ధాతు ఎండింగ్స్ ఉన్నాయి కదా, ఆ ఎండింగ్స్ గుర్తుపెట్టుకో. ఇప్పుడు వందతే పఠ్యతే పెట్టుకో. ఇప్పుడు పఠ్యతే పెట్టి చదువు. వందతే పఠ్యతే పఠ్యేతే పఠ్యంతే పఠ్యసే పఠ్యేతే పఠ్యద్వే పఠ్యే పఠ్యావహే పఠ్యామహే. ఇప్పుడు లంగ్ చదువు. లంగ్ పఠ్యతేకి లంగు అవందత, అపఠ్యత, అపఠ్యేతాం, అపఠ్యంత, అపఠ్యతః, అపఠ్యేతాం, అపఠ్యద్వం, అపఠ్యే, అపఠ్యావహే, అపఠ్యామహే. అలాగా అన్ని అలాగే చదువుకోవాలి. విధిలింగ కూడా ఏం చదువుకోవాలి?
వందేత కదా, అప్పుడు పఠ్యేత. పఠ్యేతాం పఠ్యేతాం పఠ్యేయాతాం పఠ్యేయాతాం పఠ్యేరన్ పఠ్యేతాః పఠ్యేయాథాం థాం పఠ్యేధ్వం పఠ్యేయ పఠ్యేవహి పఠ్యేమహి. లోట్ పఠ్యతాం పఠ్యేతాం పఠ్యేతాం పఠ్యంతాం పఠ్యస్వ పఠ్యేథాం పఠ్యధ్వం పఠ్యై పఠ్యావహై. లృట్ లకారః పఠిష్యతే పఠ్యయిష్యతే పఠ్యయిష్యతే ఇష్యంతే పఠ్యయిష్యసే ఇష్యసే పఠ్యయిష్యేతే పఠ్యయిష్యద్వే పఠ్యయిష్యే పఠ్యయిష్యే పఠ్యయిష్యావహే పఠ్యయిష్యామహే. అది అర్థమైందా? అవునండి. అక్కడ యకారం రావాలి, ఎక్స్ట్రా యకారం రావాలి. ఆల్రెడీ ఒక యకారం ఉంటే ఉంది కాక ఇంకొక యకారం ఎక్స్ట్రా రావాలి. పఠ్యయిష్యేతే పఠ్యయిష్యంతే పఠ్యయిష్యసే పఠ్యయిష్యేతే పఠ్యయిష్యద్వే పఠ్యయిష్యే పఠ్యయిష్యావహే పఠ్యయిష్యామహే. అర్థమైందమ్మా? ఇక్కడ ఈ లృట్ లకారంలో యకారం వచ్చింది కదా, ఆల్రెడీ పఠిష్యతే వచ్చింది. నేను కొద్దిగా ఒకసారి చెక్ చేస్తాను మళ్ళీ ఆ డబల్ యకారం వచ్చిందా లేదా అని. ఏంటి తర్వాత చెక్ చేస్తాను. ఒక చోట పఠిష్యతే అని ఒక చోట రాసింది దీంట్లో, అది కొద్దిగా చెక్ చేస్తాను మళ్ళీ. సో ఈ రకంగా యకారం పెట్టి ఆత్మనేపద యొక్క ఆఖ్యాత ప్రత్యాస. ఆఖ్యాత ప్రత్యాస అనేది గుర్తుపెట్టుకోవాలమ్మా పేరు. ఆఖ్యాత మళ్ళీ ఫ్రీజ్ ప్రత్యయ ఆత్మనేపదం. ఆత్మనేపదం ఎండింగ్. ఇప్పుడు రూల్ నంబర్ 5. ఇప్పుడు క్రియాపదాలు అంటే ధాతువులు, ధాతువుల నుంచి క్రియాపదం చేస్తాం కదా. ధాతువు అంటే రూట్ నుంచి క్రియాపదం. ఈ ధాతువుల్ని రకరకాలుగా గ్రూపింగ్ చేస్తారు. గ్రూపింగ్స్ ఫస్ట్ గ్రూపింగ్ మనం చదువుకున్నా ఏంటి, 10 గణాలు కదా. గణాలు గణ నంబర్ 1 2 3 4 అప్ టు 10 గణాలు, దశగణ. అది ఒక టైప్ ఆఫ్ గ్రూపింగ్. ఈ ధాతువులు 2000 దాకా, 2000కి అటు ఇటుగా ఉంటాయి ధాతువులు. వాటిని అలా గ్రూపింగ్ చేస్తారు 10 గణాలుగా. అది ఒక మెథడ్. ఇంకొక మెథడ్ లో ఈ ధాతుల్ని పరస్మై పదం, ఆత్మనేపదం, ఉభయ పదం అని చెప్పా కదా. అదొక సెకండ్ మెథడ్ ఆఫ్ గ్రూపింగ్. అదొక టైప్ ఆఫ్ గ్రూపింగ్. మూడో గ్రూపింగ్ వచ్చి సకర్మక క్రియాపదం, అకర్మక క్రియాపదం, ఆర్ సకర్మక ధాతు, అకర్మక ధాతు. ధాతు క్రియాపదం ఆల్మోస్ట్ సేమ్ గా తీసుకోండి ప్రస్తుతానికి మీనింగ్ లో. ఉభయ పదం, సారీ ఉభయ పదం, సకర్మక అకర్మక, అంతే రెండే. సకర్మక అకర్మక. జస్ట్ వినండి, తర్వాత రాసుకోవచ్చు. సకర్మక అకర్మక అని 2 ఉంటాయి. ఇప్పుడు రామేణ సహా సీతా వనం గచ్చతి. అక్కడ సహాకి ఏమిటి మీనింగ్? తో పాటు. కరెక్టా? అలాగే ఇక్కడ కూడా స అనేది హా అనే ఒక లెటర్ అది డిలీట్ అయిపోయి ఉట్టి సా యూజ్ చేశారు. సకర్మ అంటే అప్పుడు ఏంటనమాట? సహకర్మ. సహకర్మ అంటే అర్థం ఏంటప్పుడు? కర్మతో పాటు, కర్మతో పాటు, కర్మతో పాటు. అవుతుందా? సకర్మ అంటే కర్మతో పాటు. అంటే ఏంటనమాట? ఒక క్రియాపదం, ఒక వెర్బు కర్మతో పాటే ఉంటుంది. కర్మ లేకపోతే ఆ క్రియాపదం యూజ్ చేయకూడదు. దాన్ని సకర్మక అంటారు.
కర్మ లేకుండానే యూజ్ చేసే క్రియాపదాలు కూడా ఉంటాయి. కర్మ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ కదా. ఆబ్జెక్ట్ లేకుండా యూజ్ చేసే క్రియాపదాలు కూడా ఉంటాయి. దాని పేరు అకర్మక. ఆపోజిట్ అన్నమాట, అకర్మక క్రియాపదం. అర్థమవుతుందా? ఇప్పుడు వాడు పరిగెడుతున్నాడు అంటే దానికి ఆబ్జెక్ట్ కావాలా? అక్కర్లేదు. అక్కర్లా. వాడు కూర్చున్నాడు అనే దానికి ఆబ్జెక్ట్ కావాలా? అక్కర్లేదు. అక్కర్లేదు. ఇవన్నీ అకర్మక క్రియాపదాలు. ఇవన్నీ అకర్మక క్రియాపదాలు. వాడు తింటున్నాడు, కర్మ ఉండొచ్చు. వాడు పండు తింటున్నాడు. ఉండొచ్చు కాదు, ఊరికే నోటిని కదపలేము, కదులుతుంటే తింటున్నట్టు కాదు. కర్మ ఉండాలి, తప్పదు. ఉండొచ్చు కాదు, తప్పదు, ఉండాలి. అది సక. అతను తాడయతి కొడుతున్నాడు, ఎవరినో ఒకరిని కొట్టాలిగా. క్రికెట్ లో బంతిని కొడతాడు, స్కూల్లో మాస్టర్ స్టూడెంట్ని కొడతాడు, ఎవరో ఒకరిని కొట్టాలి. సో కర్మ ఉండాలి, అది సకర్మక. అర్థమవుతుందా? వినటం ఏంటి, ఇవన్నీ సకర్మక పదాలు. ఇలా రెండుగా విభజించారు క్రియాపదాలు. ఇవన్నీ మనం తెలియకుండానే యూజ్ చేస్తుంటాం మన జీవితంలో, మన నార్మల్ లైఫ్ లో. కాకపోతే ఇక్కడ సంస్కృతిలో దాన్ని చక్కగా కోడిఫై చేసి ఇచ్చాడు మనకి పాణిని మహర్షి, అంతే. ఓకే, సో ఇప్పుడు రాయండి ఫిఫ్త్ రూల్ నెంబర్ 5. ఓన్లీ సకర్మక క్రియాపదం ఈజ్ యూస్డ్ ఇన్ కర్మణి ప్రయోగ passive voice. Only sakarmaka kriyapadam is used in passive voice కర్మణి ప్రయోగ. అర్థమైందా ఇది? ఎందుకంటే క్రియ ఇస్ అటాచ్డ్ టు కర్మ. కర్మనే లేకపోతే ఇంకా అర్థమైందా? ఇప్పుడు ఏం చేద్దామంటే 4 కాలమ్స్ వేసుకోండి. 4 కాలమ్స్. కొన్ని పదాలు రాసుకుందామే, కొన్ని ఈజీగా గుర్తుపెట్టుకుంటానికి, కొన్ని తర్వాత దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఆ 2000 క్రియాపదాలకి రాయొచ్చు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మనకు తెలిసిన ఒక 10-15 రాసుకుందాం. ఫస్ట్ వచ్చి ధాతు రాయి. కర్మణి ధాతు, సారీ కర్తరి ధాతు. అసలు కర్తరి అనరు, ధాతు అంటారు. బ్రాకెట్ లో కావాలంటే కర్తరి అని పెట్టుకో. కర్తరి ధాతు ఒక కాలం. పక్కనే రెండో కాలం ఏంటి? క్రియాపదం. కర్తరి క్రియాపదం అని రాయి. కర్తరి క్రియాపదం. మూడో కాలం ధాతు, బ్రాకెట్ లో కర్మణి అని రాసుకో. కర్మణి ధాతు. నాలుగో కాలం వచ్చి కర్మణి క్రియాపదం. ఇప్పుడు మన ఉట్టి ప్రెసెంట్ టెన్స్ థర్డ్ పర్సన్ సింగులర్ మటుకు రాసుకుందాం. ఏంటి, ఒకటే, టేబుల్ అంతా రాయొద్దు. ఇంకొకసారి మూడో కాలం ఏంటన్నారు? కర్తరి పదం ధాతు కర్మణి. ధాతు కర్మణి బ్రాకెట్. ఓకే. ప్యాసివ్ ధాతు. నాలుగో కాలం వచ్చి కర్మణి క్రియాపదం. ప్యాసివ్ వెర్బ్. ప్యాసివ్ వెర్బ్. ఇప్పుడు 4 లైన్లు గీసుకోండి. 4 కాలమ్స్ వెర్టికల్ లైన్స్ గీసుకోండి. అడ్డంగా మళ్ళీ హెడ్ లైన్స్ గీసేసుకోండి. ఫుల్ లైన్ అడ్డంగా ఒక టేబుల్ లాగా అయిపోతుంది. సో ఫస్ట్ నంబర్ 1 పెట్టుకోండి. పఠతి. పట్టు ధాతు. ధాతు వచ్చి పట్టు. టాని కట్ చేయాలి. టా హలంత్. పట్టు. దాని యొక్క కర్తరి ఏమిటి? పఠతి. ఇప్పుడు కర్మణిలో ధాతు ఏంటి తెలుసా? పఠ్య. దానికి ఏం తగిలించాలి? పట్టు ప్లస్ యా వచ్చి పఠ్య. టాని కట్ చేసి యారాయి. టా కింద హలంత్ ఇచ్చి యారాయి పఠ్య. ఇప్పుడు తే రాయాలి కదా.
ప్రెసెంట్ టెన్స్ లో. సో పఠ్యతే. పఠ్యతే. లిఖ్, లిఖ్ ధాతు, లిఖ్, లిఖతి. ఇప్పుడు లిఖ్య, యా లిఖ్యతే. ఖాద్ ధాతు, ఖాద్, సెకండ్ ఖా, థర్డ్ ద, ఖాద్. ఖాదతి, ఖాదతి. ఖాద్య, ఖాద్యతే. ఇప్పుడు ఖాద్యము లేకపోతే అది తినబడునది. అది ఇందులో రాసుకోక, ఇప్పుడు అవన్నీ వేరు, అవి నౌన్స్, అవన్నీ అవి వదిలేసి ఇప్పుడు ఉట్టి వెర్బులు మాత్రం చదువుతుంది. ఓకేమ్మా. ఖాద్యతే అంటే తినబడినది. ఈజ్ ఈటెన్, ఈజ్ ఈటెన్. ఖాద్యతే అంటే అర్థమైందా? పఠ్యతే అంటే ఈజ్ రెడ్, లిఖ్యతే అంటే ఈజ్ రిటర్న్, ఖాద్యతే అంటే ఈజ్ ఈటెన్. అలా ఈజ్ వస్తుంది ఎందుకంటే ఇది ప్రెసెంట్ టెన్స్ కాబట్టి ఈజ్ ఈటెన్. మనకి ఇంగ్లీష్ లో దాన్ని పాస్ట్ పార్టిసిపల్, ప్రెసెంట్ పార్టిసిపల్ అంటాను చూడు, అలాంటివి ఇవి, ఆ రకమైనటువంటివి. యాక్చువల్గా ఇది యాడ్వర్బ్ కింద ఏదో వస్తుంది, ఆ రకమైనటువంటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, క్రీడ్ ధాతు రాసుకో. క్రీడ్, క్రీడతి, క్రీడ్య, క్రీడ్యతే. వద్, వదతి, చెప్పటం. వద్, వదతి. కర్మణి ధాతు వచ్చి వద్య. వద్యతి. వద్య అంటే చంపడానికి కూడా వస్తుంది కదా. వధ, అది వధ, వద్య. నా ఉచ్చారణం చూసుకోవాలి, జాగ్రత్త వినాలి. నేను వద్యతే చెప్పలే, వద్యతే చెప్పా. వద్య. ఈ వద్యతే వచ్చేంటి, చెప్పటం, టెల్లింగ్. వధ్యతే ఉంది కరెక్టే, అది వధ్యతే వచ్చి ఈ స్కిల్డ్, ఇది వధ్యతే వచ్చి ఈ స్టోల్డ్. దాని వధ కదండి, దాని ధాతు అది ఫోర్త్ దా. అదే వధ, వధ. అదే సత్యం వద ధర్మం చెర అన్నారు చెప్పమని. సత్యం చెప్పు, ధర్మం ఫాలో అవ్వాలి. వాడంటే సత్యం వధ ధర్మం చెర అంటాడు, అయిపోయింది ఆడి పని. సత్యాన్ని చంపే అంటే ధర్మాన్ని చెరిపోయినట్టు, ధర్మాన్ని. చిన్ని రాసేటప్పుడు కూడా దానికి గీత ఉంటుంది, దీనికేమో ఇలా సున్నా ఉంటుంది. రాసేటప్పుడు కూడా చిన్ని డిఫరెన్స్ ఇది. అవును, అందుకనే తెలుగు వచ్చి చాలా మోస్ట్ సూటబుల్ ఫర్ లెర్నింగ్ సాంస్క్రిట్. వేరే భాషలకి సంస్కృతం అర్థం అవటం చాలా కష్టం, మన వాళ్ళకి మన భాష వాళ్ళకి చక్కగా అర్థమైపోతుంది. వద్యతేని ఇంకొక వర్డ్ ఉంది, వద్యతేకి బ్రాకెట్ రాసుకోండి, ఉచ్యతే అని కూడా అంటారు. ఉచ్యతే ధాతు ఇదేనండి, వద్దాతే కాదు, వేరే ధాతు నుంచి తీసుకుంటారు. బ్రూ ధాతు అని ఒకటి. ఓ, బ్రూ ధాతు చెప్పారు ఒకసారి. ఉచ్యతే, ఉచ్యతే. ఉచ్యతే. కర్తరి క్రియాపదం మాత్రం వదతినే అవుతుందా? కర్తరి వదతేగా, వదతి, వదతః, వదంతి, వదసి, వదతః, వదత, నార్మలేగా చదువుతున్నది. బ్రూ ధాతుకి బ్రూధాతి కాదు, బ్రవీతి, అది వేరు. ఓకే.
బ్రవీతి బ్రూతః బ్రువంతి, బ్రవీషి బ్రూతః బ్రూత, బ్రవీమి బ్రూవః బ్రూమ. అందులో నుంచి ఉచ్యతే వస్తుంది. తర్వాత చెప్తాలే నాన్న, ఇప్పుడు వదిలేసి. ఓకే. ఉచ్యతేలో చా కింద చిన్న చా తర్వాత యానా అండి? తా లేదు, ఉచ్ చా కింద యా, ఉచ్ హాఫ్ చా రాసి యా పెట్టాలి. ఫస్ట్ చా ప్లస్ యానా, సెకండ్ చా ప్లస్ ఫస్ట్ చా ఫుల్ గా కాదు, హాఫ్. హాఫ్ అదే అలా హాఫ్ ఇచ్ ఉచ్యతే. ఇప్పుడు కొన్ని తేడాగా వస్తాయమ్మా, ఆ తేడాలు వచ్చేవి చూపిస్తాను, రాసుకోండి. పా ధాతు, పా పుట్టి ఒకటే లెటర్ అమ్మా, పా. దాని యొక్క కర్తరి వచ్చి పిబతి, డ్రింక్స్. దీని కర్మణి ధాతు వచ్చి పీయ, పీ దీర్ఘం యా, పీయతే. ఈజ్ డ్రంక్, పీయతే ఈజ్ డ్రంక్. దా ధాతు దదాతి, దా సింగిల్ లెటర్ దా, థర్డ్ దా, ధా కాదు దా, చిన్నదా. దదాతి గివ్స్. ఇక్కడ దీయ, అదే దా, వేరే దా యూజ్ చేయకండి, అదే దా, థర్డ్ దా, దా దీయ. అప్పుడు వెర్బ్ ఏమవుతుంది కర్మణిలో? దీయతే. గై ధాతు, గై గా పైన 2 కొమ్ములు అంతే. థర్డ్ గా గా, థర్డ్ లెటర్ గా, గై పైన 2 కొమ్ములు, గై. అప్పుడు గాయతి, సింగ్స్. గై గై అండి అంటే తెలుగులో ఎక్కడి నుంచి వచ్చింది? అదే గైగే ఏంటంటే అర్థం పాడిందని, కోపంగా పాడిందని. గీయ ధాతు, కర్మణి ధాతు వచ్చి గీయ. అప్పుడు ఏమవుతుంది? గీయతే. ఇలా కొన్ని తేడాలు వస్తాయి, అర్థమవుతుందమ్మా? కొంత మార్పులు వస్తాయి అన్నమాట. అలాంటివన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ ఏంటి తెలుసా, మనసులో కొద్దిగా ఇలా ఫార్మేషన్ చేసుకోవాలి. యా తే, యా అంత, ఎంత, ఇలాంటి యకారం తర్వాత ఆత్మనే పదాల యొక్క ఆఖ్యాత ప్రత్యయాలు వచ్చాయి అని కనబడగానే మనం అలర్ట్ అయిపోవాలి, ఓహో ఇది కర్మణిలో ఉంటుంది. అప్పుడు ఆ సెంటెన్స్ లో సబ్జెక్ట్ చూడాలి, సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ లో ఉన్నాడా, థర్డ్ కేసులో ఉన్నాడా అని చూడాలి. చూడగానే నీకు అర్థమైపోతుంది, వెంటనే నీకు ట్రాన్స్లేట్ ఈజీగా చేసేయచ్చు, క్వశ్చనే లేదు. అర్థమవుతుందా? అలాగా సూక్ష్మాలు పట్టుకోవాలి మనం, టకటకని పట్టుకోవాలి. యకారం తర్వాత ఆత్మనేపదస్య ఆఖ్యాత ప్రత్యయ ఆగచ్చతి చేత్ తద్ ప్రాయః కర్మణి ప్రయోగస్య క్రియాపదం భవతి. ఇలా మనం టకటకని గుర్తుపెట్టుకోవాలి. మన ఆచార్యులు ఎప్పుడు పావు భాగమే చెప్తారు చదువు, మిగతా పావు భాగం మనమే చదువుకోవాలి. ఇంకొక పావు భాగం మన ఫ్రెండ్స్ తో పాటు, మన కో స్టూడెంట్స్ తో పాటు, ఫెలో స్టూడెంట్స్ తో పాటు చదువుకోవాలి. ఇంకొక పావు, అప్పుడు 3 భాగాలు వచ్చేసాయి చదువు. 4వ భాగం ఎప్పుడు వస్తుంది? ప్రాక్టీస్ చేసుకొని, అంటే ఎక్స్పీరియన్స్, త్రూ ఎక్స్పీరియన్స్. ఆచార్యాత్ పాదమాదత్తే పాదం శిష్యః స్వమేధయా పాదం స్వబ్రహ్మచారిభ్యః సబ్రహ్మచారిభ్యః పాదం కాలక్రమేణ చ. బై ఎక్స్పీరియన్స్, టైం తో పాటు వస్తుంది. అది చదువు అనేది. అంతేగాని చదువు ఎప్పుడు ఆచార్యుల దగ్గర నుంచి 100% వచ్చేస్తున్నది ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎక్స్పెక్ట్ చేయకూడదు అంటే ఆయనకు వచ్చు రాదు అని కాదు అర్థం. ఆయన ఎంత చెప్పినా వాళ్ళకి బుర్రలోకి మనకు బాగా ఎక్కుతుంది. అది అర్థం చేసుకుంటే పావు ఎక్కుతుంది. అది మన కంటైనర్ కెపాసిటీ అండి, ఆయన ఓషన్ కెపాసిటీ కాదు, అది కెపాసిటీ. అది
అందువల్ల ఈ ప్రాక్టీస్లలో ఇలా చెయ్యాలి. మనకే మనం తెలుసుకుంటూ చూడాలి, దాని మీద అలాగే కాన్సన్ట్రేట్ చేస్తూ ఇది ఎందుకు వచ్చిందబ్బా, ఇది ఎలా అయింది ఏంటి అని మనం చేసుకుంటూ చదివితే అది స్వమేధయ బై యువర్ ఓన్ ఇంటెలిజెన్స్ ఒక క్వార్టర్ వస్తుంది. సబ్రహ్మచారిభ్య, బ్రహ్మచారి అంటే ఆ రోజుల్లో చదువుకునే వాళ్ళంతా బ్రహ్మచారులుగానే ఉన్నప్పుడైనా చదువుకుంటారు, పెళ్ళయ్యాక చదువుకోరు. ఇప్పుడంతా పెళ్ళయ్యాక పిహెచ్డీలు అవి చేస్తున్నాం, అది వేరు, ఆ రోజుల్లో లేదు. సో సబ్రహ్మచారిభ్య అంటే తోటి స్టూడెంట్స్ తో పాటు, తోటి విద్యార్థులతో పాటు చదువుకొని ఇంకొక పావు భాగం సంపాదించుకోవాలి జ్ఞానం. ఇంకా చివరి పావు భాగం అనేది ఎవరు చెప్పినా రాదు, ఎప్పుడు వస్తుంది అది మన ఎక్స్పీరియన్స్ లో వస్తుంది. చదవగా ప్రపంచంలో మాట్లాడే విధానాన్ని బట్టి చూస్తూ కొన్ని పుస్తకాల్లో రాయనటువంటివన్నిటిని కూడాను వాడుక భాషలో ఎలా వస్తున్నాయని తెలుసుకుంటూ ఆ రకంగా ఆ జ్ఞానం వస్తుంది, కంప్లీట్ అవుతుంది. అర్థమవుతుందా? సో అందువల్ల మనం ప్రాక్టీస్ బాగా చెయ్యాలి. ఇంకేమైనా ఒక వర్బ్ చెప్పండి, రాద్దాం. గచ్చ, గమ్ ధాతు గచ్చ అంటే గమ్ ధాతు, గచ్చతి, గమ్ గచ్చతి. గమ్య, గమ్యతే, గమ్ గచ్చతి, గమ్య గమ్యతే. ఆగమ్ ఆగచ్చతి, ఆగమ్య ఆగమ్యతే. అది ఇప్పుడు ఎలా వాడుతుంది? ఇప్పుడు మన ప్యాసివ్ వాయిస్ లో వారణాసి వాజ్ రీచ్డ్ బై ద ప్రీస్ట్ అనే టైప్ లో అప్పుడు అది వాడతాం. వాజ్ రీచ్డ్ అనేది మామూలుగా అర్థం చేసుకునే బాగుంటుంది, కానీ రాసేటప్పుడు అలా రాయలేం. ఎలా రాస్తాం? పురోహితేన, ప్రీస్ట్ పురోహితేన వారణాసి గమ్యతే, ఈస్ గాన్. రైట్, వారణాసి ఈస్ గాన్ బై ద ప్రీస్ట్. భయంకరంగా ఉంటుంది, అర్థం చేసుకునేది. వారణాసి వెళ్ళిపోయినట్టు. రుక్మిణి కళ్యాణం మొత్తము ఆత్మనేపదిలోనే రాశారంట, ఒకసారి అయితే చూడాలి. అవును, చూడు, బాగుంటుంది, చాలా బాగుంటుంది. అందుకనే అది చదవమని చెప్తారు. అయితే అంటే అది చదివితే మనకి ఏదో మరి నాకు తెలియదు. మళ్ళీ ప్లీజ్ అయినట్టు. దృష్ ధాతు ఇప్పుడు వినపడుతుందా? వినపడుతుంది. దృష్ ధాతు చెప్పండి. దృష్ ధాతు, దృష్ ధాతులో పశ్యతి వస్తుంది. దృష్ కర్తరిలో పశ్యతి. అవునండి. ఆ ధాతుకిను ఆ వర్బ్కి అసలు ఇదే ఉండదు కదా, సంబంధం లేదు. పశ్యతి. ఇక్కడ దృశ్య, కర్మణిలో దృశ్య, దృశ్యతే, ఈజ్ సీన్. దృశ్యతే, ఈజ్ సీన్. నమతికి ధాతు అండి, నమతి, నమ్ ధాతు, నమతికి నమ్, నమతి. నమ్య, నమ్యతే, నమ్ నమతి, నమ్య నమ్యతే, ఈజ్ సెల్యూటెడ్. గురుః శిష్యేన నమ్యతే, the teacher is saluted by శిష్య. నీ ధాతు, నీ దీర్ఘం, నీ అంటే నయతి, నీ ధాతు నయతి. నయతి అంటే టేక్స్ అవే, లీడ్స్, టు లీడ్, టు టేక్ అవే. రెండు మీనింగ్స్ దానికి, టు లీడ్, టు టేక్ అవే, నయతి. అక్కడ నీయ, అప్పుడు వెర్బ్ ఏమవుతుంది? ఈజ్ టేకెన్, ఈజ్ లెడ్, ఈజ్ టేకెన్, ఈజ్ లెడ్. ఒక్క లెటర్ ఉన్న ధాతులన్నిటికీ పియ, దియ, గి, కరెక్ట్, అలా వస్తుంది. నీయ, కరెక్ట్. మోస్ట్లీ అలా ఉంటుంది. సంస్కృతంలో మాత్రం ఎప్పుడు
ఇదే ఫైనల్ మాత్రం అనుకోకండి. ఎక్సెప్షన్స్ ప్రాబబ్లీ ఎక్సెప్షన్స్ ఎక్కువ ఉంటాయి. ప్రాబబ్లీ అనుకుంటూ కూర్చోవాలి మనం. ప్రాయ అంటూ వెళ్ళాలి. ఇంకేంటి? సపోజ్ ఆత్మ అనే పదమే వచ్చింది అనుకో, కర్తరిలోనే ఆత్మ అనే పదం, అది వందతే, అది రాసుకో. వంద ధాతు కర్తరిలో వంద ధాతు, దాని యొక్క వెర్బ్ వచ్చి వందతే, కర్తరి వెర్బు. ఇప్పుడు దాని కర్మణి ధాతు వంద్య, దా కట్ చేయాలి. ఇన్ను ఇద్దు రెండు కట్ అవుతాయి. ఇన్ను హాఫ్, దా హాఫ్, వంద్యతే. మీరేం చేస్తారంటే ఎలా రాస్తారు తెలుసా? వా రాసి ఇన్ హాఫ్ రాసి ద్యా అనేది విద్యతేలో ద్యా ఉంది చూడు, ఆ ద్యా రాసుకోవచ్చు. థర్డ్ దా ప్లస్ యా అనమాట, వంద్య. తర్వాత తే, వంద్యతే, వంద్యతే. అదేంటమ్మా? కల్ప కూడా టాక్ ఇలా పెట్టాము గీత కింద. అవును, నువ్వు దారాసి కంప్లీట్ గా దారాసి కింద కట్ చేయొచ్చు, తప్పులేదు. తర్వాత యా తర్వాత దే పెట్టాలి. ఆ దాను యాను కలిపితే ఒక లెటర్ వచ్చిందిగా కొత్తగా, ఒకటి ద్యా అని. ఆ లెటర్ రాయమన్నా, వీలుంటే రాయి, లేకపోతే మామూలుగానే రాయి. ఇప్పుడు కల్ప్ రాస్తాం. కల్ప్ ధాతు, పా కట్ చేయాలి కింద. కల్పతే, కల్ప్ అంటే కల్పతే. దాని కర్మణి ధాతు వచ్చి కల్ప్య. అప్పుడేం వస్తుంది? కల్ప్యతే. కల్ప్ అంటే ఏంటండి? కల్ప్యతే అంటే చెయ్యటం, డూయింగ్ ఆర్ ఇమాజినింగ్. డూయింగ్, ఇమాజినింగ్. కల్ప్యము అంటే ఇది కల్పతి రావాలి కదండి. కల్పతి, కల్ప్య, కల్ప్యతే రావాలి కదా. కల్పతి అది ఆత్మనే పదం కదా, కల్పతే. ఆత్మనే పదం. కల్పతే అమ్మా, మామూలుగా కర్తరిలో కల్పతే. కల్పతరువు ఇక్కడ కల్పతరువు, కల్ప్య అదే ఇమాజిన్ చేసే ఇచ్చే చెట్టు. ఏది ఇమాజిన్ చేసినా ఇచ్చే చెట్ట. ఇమాజినింగ్, కల్పం అంటే ఇమాజినింగ్ ఒకటి, చెయ్యటం కూడా. కరోతికి ఈక్వల్ మీనింగ్. కల్పతే అంటే కరోతి కూడా ఈక్వల్, రెండు అర్థాలు ఉన్నాయి. చెయ్యటం కల్పిస్తున్నారు అని అంటారు కదా, అది కూడా అంటాం కదా. అది అవును, కల్పించాడు, కల్పించాడు, అది అక్కడ వస్తుంది. అది వాడి కల్పన, అది వాడి కల్పన. రెండు, వాడి ఇమాజినేషన్, వాడి క్రియ, రెండిటికి కల్పన. అదే చెప్పాను, రెండు పదాలకి మీనింగ్ వస్తుంది. కరెక్ట్. అది కవి కల్పన అనగానే యూ కెన్ యాక్చువల్లీ టేక్ ఇట్. అతను రాసింది లేదు, అబద్ధాలు చెప్పాడు, వాడు నిజంగా చెప్పలేదన్నారు కూడా మనం ఉంటుంది. అవును, వాడు కల్పించుకొని చెప్పాడు అంటే ఆలోచించి ఏదో జస్ట్ ఇమాజిన్ చేసి చెప్పేశాడు. సో ఈ రకంగా ఏంటనమాట, ఆ ధాతువుని పట్టుకొని ఆ ధాతుకి యా పెట్టి తే రాసేయాలి అంతే. సపోజ్ ఒక గొడవ వస్తుంది. ఒక గొడవ ఏంటంటే చతుర్థ గణ ఉంటుంది, ఫోర్త్ గణలో యా వస్తుంది. ఈ వికరణ ప్రత్యయాలు యా ఉంటాయిగా ఫోర్త్ గణలో. అది 10th గణ. అది చెప్తాలే, అది ఇంకా కొద్దిగా టఫ్ సబ్జెక్ట్, అది చెప్తాను. విద్ ధాతు విద్యతే రాసుకో. విద్ ధాతు విద్యతే. విద్ ధాతు విద్యతే వస్తుంది. ఈ విద్ ధాతు విద్యతే వచ్చింది, కానీ కర్మణిలో ధాతు ఏంటి తెలుసా? విద్దు కాదు, విద్య. విద్యకి యా పెట్టాలిగా, అప్పుడు విద్య. విద్యతే అవుతుంది, అప్పుడు విద్యతే. ఇప్పుడు రెండు ఒకటే అయిపోయిందా? అవును. అది ఇక్కడ కొద్దిగా
కన్ఫ్యూషన్ వచ్చేస్తుంది. ఆ సెంటెన్స్ ని బట్టి చూడాలి. అవును. ఓ ఇది ప్యాసివ్ యాక్టివ్ రెండు రెండుకి ఒకటే ధాతు, ఒకటే పదం, క్రియాపదం. విద్దన్న విద్యతేనే, విద్యా విద్యతే. ఓకే అమ్మా. సరే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే వీటిని సెంటెన్సెస్ రాయగలరా? రాయగలుగుతామండి. ఇప్పుడు మేము ఆ సింపుల్ సెంటెన్సెస్ రాసాం కదా, వాటికే కర్మని ప్రయోగ వాడి సెంటెన్స్ చేస్తాం. అంతే అంతే. ఇప్పుడు మీరు రాశారే ఫస్ట్ కర్తరి ప్రయోగాల్లో కొన్ని సెంటెన్సెస్ రాశారు కదా, దాన్ని ఇప్పుడు మీరు కర్మణి ప్రయోగంలో రాసేయండి. ఇప్పుడు బాలక ఫలరసం పిబతి అని ఉంది. బాలకేన ఫలరసః, ఫలరసమే కదా ఇది, ఫలరసమే, నపుంసకలింగం పీయతే. పీయతే, అది అంతే. ఓకే, అలా ప్రాక్టీస్ చేయండి. అలా ప్రాక్టీస్ చేయండి. కుత్ర స్మః వయం అస్మిన్ పాఠే. గ్రామర్ వ్యాకరణ కర్తరి ప్రయోగః, కర్మణి ప్రయోగ, కర్మణి ప్రయోగః, కర్మణి ప్రయోగ. స్టార్ట్ చేయాలా కర్మణి ప్రయోగ? చెప్పారండి, హోంవర్క్ రాయమన్నారు. చదవండి ఎవరైనా. శశిరేఖ చదువు. నేను లాస్ట్ టైం కర్తరి వాక్యాలు రాశాను కదండి, దానికే సేమ్ వాక్యాలుగా కర్మణి వాక్యాలు. కర్మణి, వెరీ గుడ్, చదువు. రామః ఫలరసం పిబతి, రామేణ ఫలరసం పీయతే. కరెక్ట్. అహం చిత్రే వృక్షాన్ పశ్యామి, మయా చిత్రే వృక్షాః దృశ్యంతే. కరెక్ట్, వెరీ గుడ్. తౌః కార్యం కురుతః, తాభ్యాం కార్యః కారయతే. అది డౌట్ గా ఉంది. తౌః ఏంటి? తౌః కాదు, సారీ, తౌ కార్యం కురుతః, తాభ్యాం కార్యః కారయతే అని రాశాను. ఇది నాకు కొంచెం డౌట్ గా ఉంది, తప్ప రైటా? కార్యం వచ్చి కార్యమే, నపుంసకలింగం. ఓ కరెక్ట్, కార్య నపుంసకలింగం కదా. క్రియతే, క్రియతే. కురుతేకి కరోతికి క్రియతే. క్రియతే సింగులర్. ఎందుకు సింగులర్? కార్యం అనేది సింగులర్ కాబట్టి. కర్మణిలో వెర్బ్ వచ్చి కర్మ పదానికి అటాచ్ అవుతుంది. కర్మ పదం కార్యం అనేది సింగులర్ గా ఉంది కాబట్టి క్రియతే, క్రియతే, క్రియేతే, క్రియంతే అలా వస్తుంది. ఓకే. తే మందిరం గచ్చంతి, తైః మందిరం గమ్యతే. మందిరం నపుంసకలింగమా? నపుంసకలింగం, కరెక్ట్. మందిరం గమ్యతే. గమ్యతే. బాలికే నృత్యం కురుతః, బాలికాభ్యాం నృత్యం క్రియతే. క్రియతే, వెరీ గుడ్. శిష్యాః గురుం వందతే, శిష్యైః గురుః వంద్యతే. వెరీ గుడ్. రమా పుష్పే నయతి, రమయా పుష్పే నీయతే. నీయేతే, నీయతే, నీయతే, నీయేతే. నీయేతే డ్యూయల్ ఫామ్ కదా. డ్యూయల్ ఫామ్ కదా, నీయేతే. నీయేతే, కరెక్ట్. నీయతే, నీయేతే, నీయంతే. భవాన్ పాఠం పాఠయతి, భవతా పాఠః పాఠ్యతే. కరెక్ట్, వెరీ గుడ్. అంతే. నేను చెప్పనా మాస్టర్? చదువు అమ్మా. రావణో రామేణ హన్యతే. కరెక్ట్, అది ఉంది కర్మణి ప్రయోగ. కరెక్ట్. రామో లక్ష్మణేన ఉహ్యతే. క్యారీడ్, రామ క్యారీడ్ బై లక్ష్మణ. ఉహ్యతే. ఓకే. పుస్తకో మయా పఠ్యామి. పఠ్యామి ఏంటి? పుస్తకం మయా పఠ్యతే. మయా పుస్తకం పఠ్యతే. చదువుతున్నది. మయా పుస్తకం పఠ్యతే. ఓకే, పఠ్యతే. మయా అంటే మనము, అంటే పఠ్యామి అని రావాలని. మనం కాదమ్మా, మయా అంటే మనం కాదు, నా చేత. ఓకే, పఠ్యతే. ఓకే, నా చేత పుస్తకము చదవబడినది. ఓకే, గాట్ ఇట్.
పుస్తకాः బాలకైः పఠ్యంతి. పఠ్యంతే పఠ్యంతి పఠ్యతే ఆత్మనేపద పఠ్యతే పఠ్యంతి. కర్మణిలో ఆత్మనేపద వర్బ్ రావాలి. తే. లక్ష్మణ రామై నియేరన్ అంటే నేను మర్చిపోయి అప్పుడు రాసినప్పుడు గుర్తుంది. నియేరన్ అని రామైహి నియేర్. కర్తరి పదం రాసుకొని క్రియాపద కర్మణి పదం రాస్తే ఈజీగా ఉంటుంది వాక్యం. బాలాభిహి నేను ఇంకో కర్తరి ప్రయోగం ముందు రాయి, దాని తర్వాత కర్మణి ప్రయోగం. బాలాభిహి యూయం స్మర్యద్వే. You all remembered by girls. Okay. Palaihi patyate. పలైహి Patyate. పఠ్యతే ఏమిటి? Patyate. పచ్యతే తినడం కదా, కాదు. Falling is done by పతతే పథ్యతే తాతదనత పథ్యతే. Patyate. రామేణ నృపేణ భూయతే. రామేణ నృపేణ నృప అంటే కింగ్స్ కదా. నృపేణ భూయతే. రామ is celebrated by all. నాట్ సెమిలేటెడ్. రామ హ్యాస్ బికమ్ కింగ్ అన్నమాట. రామేణ నృపేణ భూయతే అంటే రాముడు వలన రాజు కాబడ్డాడు, అంటే రాముడు రాజు కాబడ్డాడు అని అర్థం. రాముడు రాజు కాబడ్డాడు. నెక్స్ట్ అది మళ్ళీ చెప్పండి. రామేణ నృపేణ భూయతే. నృపేణ ద్రుపేణ అన్నారు. నృపుడు రాజు. దేవైహి ఖాద్యతే. ఖాద్యతే తింటున్నారా? తినబడుతున్నా. ఏం తిన అదేలే, దేవుళ్ళ చేత తినబడుచున్నది. నైవేద్యం. కానీ దేవుళ్ళు తినరు, ఎందుకంటే వాళ్ళకి ఆకలి ఉండదు. అంటే నెక్స్ట్ అయిపోయిందండి. అన్ని 7 రాసా. ఇప్పుడు ఎవరు చదవనండి? నేను చదవనా? అది ఫస్ట్ కర్తరి చదువుతాను, తర్వాత కర్మణి చదువుతాను. త్వం పాఠం పఠసి. త్వయా పాఠం పఠ్యసే. పాఠ పుంలింగ నాయన గుర్తుపెట్టుకో. పాఠ పఠ్యతే. పఠ్యసే వచ్చి మధ్యమ పురుష ఇంకొకటి కోసం వస్తుంది. ఇక్కడ పాఠం థర్డ్ పర్సన్ కదా. పాఠం చదవబడుచున్నది అని రాయాలి. చదవబడుతున్నావు కాదుగా. పఠ్యసే అంటే చదవబడుచున్నావు. ఇది చదవబడుచున్నావు కాదు, చదవబడుచున్నది ప్రథమ విభక్తి, సారీ ప్రథమ పురుష. సో పఠ్యతే. త్వయా పాఠ పఠ్యతే. అక్కడ పఠతి ఉంది కదా. పఠతి ఉంటే పఠ్యతే, పఠసి ఉంటే పఠ్యసే. ఇప్పుడు అర్థమవుతుందా? పఠసి అనే రాశారండి. త్వం పాఠం పఠసి అని రాశాను దాంట్లో సెంటెన్స్, అందుకని. త్వము కాబట్టి ఓకే, త్వము కాబట్టి కరెక్ట్, యువర్ రైట్. పఠసి. కానీ ఇక్కడ ఏమవుతుంది? పఠసి వచ్చి త్వముకి యాడ్ అయింది కాబట్టి పఠసి వచ్చింది. అది కర్తరి ప్రయోగ. కర్మణిలో వెర్బ్ దేనికి యాడ్ అవ్వాలి? కర్మకి. కర్మ ఏంటి? పేరు పాఠ. పాఠ ఏంటి? థర్డ్ పర్సన్. అప్పుడు థర్డ్ పర్సన్ వెర్బ్ కదా రావాలి. పేర్లన్నీ థర్డ్ పర్సన్. గుర్తుపెట్టుకోండి, ఏ పేరైనా సరే థర్డ్ పర్సన్. వాడు పక్కనే ఉన్నా సరే వాడు థర్డ్ పర్సన్. పేరు గురించి పేరు మీరు మాట్లాడితే పక్కనే ఉన్నా సరే థర్డ్ పర్సన్, అది లెక్క సంస్కృతం. అర్థమైందా? సెకండ్ పర్సన్ అవదు. సెకండ్ పర్సన్ మూడో వ్యక్తి కింద లెక్క. నెక్స్ట్ ది కర్తరిలో వాల్మీకి రామాయణం అలిఖత. వాల్మీకిన రామాయణం అలిఖయత్. లిఖ్యత. కరెక్ట్, అదే రాశాను నేను, తప్పు చదివాను. అలిఖ్యత.
నెక్స్ట్ ది వయం గృహ కార్యం కుర్మః. ఇక్కడ నాకు కుర్మహాకి ఏం రాయాలో తెలియలేదు. అస్మాభిః గృహ కార్యం అని వదిలేశాను. ఏం రాయాలి అది? గృహ కార్యం సింగులర్ కదా, ఆ సింగులర్ వర్బ్ రావాలంటే క్రియతే. క్రియతే. ఓకే. థర్డ్ పర్సన్ సింగులర్. గృహ కార్యం నేమ్ కదా, నౌన్ కదా, సో థర్డ్ పర్సన్ సింగులర్ క్రియతే. అస్మాభిః గృహ కార్యం క్రియతే. క్రియతే. ఓకే. పుత్రః జనకం సేవతే. పుత్రేణ జనకం సేవ్యతే. జనకః. ఓ జనకః. ఓ జనకః. ఇది ఓకే, ఇది నేను మిస్టేక్ చేస్తున్నాను. ఓకే, జనకః కరెక్ట్. సేవ్యతే కరెక్ట్. సేవ్యతే. ఛాయాకారః ఛాయాచిత్రం రచయతి. ఛాయాకారేణ ఛాయాచిత్రం, ఇది ఏంటో కూడా తెలియలేదు నాకు. వర్బ్ రచ్యతే. రచ్యతే. ఓ రచ్యతే. పఠతి పఠ్యతే రచతి రచ్యతే. రచ్యతే. ఓకే. అంతేనా అండి? రైట్. ప్రవీణ్ చదువు. నేనేం రాయలేదు కానీ నేను ట్రై చేస్తాను, లేకపోతే నెక్స్ట్ టైం చేస్తాను. మీరు ఏం చేయమంటారు? ఒకటి రెండు ట్రై చేయి. ఓకే. అహం పానీయం పిబామి. పిబామి కరెక్ట్. పానీయం కాబట్టి పానీయం నపుంసకలింగము. సో పానీయ ప్రథమ విభక్తి కూడా నపుంసకలింగంలో పానీయమే ఉంటుంది. పానీయం మయా దీయతే. పీయతే. తర్వాత మాతా మాతా పుత్రం భోజనం ఖాదయతి. అది చాలా దూరం అయిపోతుంది, ఎందుకంటే పర్వాలేదు రాయి. ఖాదయతి. ఓకే. మాతా పిత్రం పుత్రం భోజనం ఖాదయతి అంటే ఖాదయతి. మాత్ర 3/1. మాత్ర అమ్మ చేత పుత్రః భోజనం మారదు. భోజనం ఖాదయతి పుత్రః మాతా పుత్రః పుత్రేణ అలాగే ఉంటుంది. పుత్రేణ అలాగే ఉంటుంది. పుత్రేణ మారదు. పిల్లవాడి చేత అన్నం తినిపిస్తుంది అని. భోజనం పుత్రేణ భోజనం వస్తుంది అక్కడ. భోజనం ఖాద్యతే. ఓ భోజనాన్ని తింటున్నాడు కాబట్టి భోజనానికి సరిపోయి ఖాద్యతే వస్తుంది. ఓకే. ఖాద్యతే. యాక్చువల్ గా ఇక్కడ ఖాద్యతే రాదు, ఖాదయతే అని వస్తుంది. తినిపించి నిచ్ ప్రత్యయాది. సో నిచ్ ప్రత్యయగానే ఉండిపోతుందా? పిల్లవాడికి భోజనం తినిపిస్తుంది. ఖాదయతే. అమ్మ చేత పిల్లవాడు భోజనం తినిపించబడుతున్నాడు. ఓకే సరే. మాలా గీతం గాయతి. మాలయా గీతం గీయతే. కరెక్ట్. అహం రాముడిని రామం నమామి. ఓ నేను. అహం రామం నమామి. రాముడు రామం మయా. ముందు అహంకి థర్డ్ పర్సన్ తృతీయ విభక్తి రాయి. అహంకి మయా రాముడు ఇప్పుడు ప్రథమ విభక్తిలో ఉండాలి. ఇప్పుడు కర్మణి వర్బ్. అంతే. సింపుల్ గా గుర్తు పెట్టుకోవాలి. 3/1 1/1 అండ్ కర్మణి వర్బ్. అలా ప్లూరల్ ఉంటే 3/2 3/3 డ్యూయల్ ప్లూరల్. తర్వాత 1/1 or 1/2 or 1/2. చెప్పు. నేను ఇంకో రెండు రాసినవి నాకు అర్థం కాలేదా, అంటే ఎక్కడ తప్పు చేస్తున్నానో తెలియలేదు. ఒకటి
శిష్యాః గురూన్ నమంతి. కరెక్ట్. శిష్యాభిః ఇక్కడ గురువున్ కాదు, గురుహు కాదా, గురుహు కదా, గురవః గురవః. 1/3. గురువుని 2/3 రాశావు, దాన్ని 1/3 చేయాలంటే గురుహు గురువు గురవః. గురవః. శిష్యాభిః కాదు, శిష్యైః. శిష్యైః. శిష్యైః గురవః. నమ్యంతేనా? ప్లూరల్ కాబట్టి నమ్యంతే. కరెక్ట్. నమ్యంతే. ఓకే. శిష్యైః ఇంకొకటి గురవః నమ్యంతే. నమ్యంతే. ఓకే. విద్యా వినయం దదాతి. ఇది వినయం దీయతే, విద్యాకి విద్యయా. విద్యయా అంతేనా? విద్యయా వినయం దీయతే. దీయతే. ఇంకోటి చంద్రః తమః హంతి. చంద్రేణ తమః హంతికి ఏంటండి? హన్యతే. హన్యతే. వినయం మరి సెకండ్ విభక్తి అవదా? విద్యయా వినయం. వినయం సెకండ్ ఫస్ట్ రెండు ఒకటే. నపుంసకలింగం కదా, నపుంసకలింగంలో ఫస్ట్ విభక్తి సెకండ్ విభక్తి రెండు ఒకటే కదా. అవునా, నపుంసకలింగం కదా. సో ఇది కర్మణి ప్రయోగ. ఓకే.